తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐకి కాళేశ్వరం కేసుని తరలిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఏం జరిగిందో పూర్తిగా విచారణ జరపాలంటూ ఆయన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఈ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం అవకతవకలపై పూర్తిగా ఏం జరిగింది అనేది ఆరా తీయాలంటున్నారు. సిబిఐ ఎంక్వైరీకి శాసనసభ తీర్మానం తెలపాలని కూడా ఆయన చెబుతున్నారు. కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పగిస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పగించడమే సముచితమంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణకి ఆదేశిస్తున్నట్టు సభలో సీఎం ప్రకటన చేశారు. కొద్దిసేపటి క్రితమే కాళేశ్వరం పేరుతో దోచుకున్న వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలంటూ ఆయన చెప్పుకొచ్చారు. నిజాయితీతో కూడిన విచారణ జరగాలనే ఉద్దేశంతోనే సిబిఐకి ఇస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఆర్థిక మంత్రి కానీ ఈ నివేదికలు రాశారు. అధ్యక్ష, ఒక్కొక్కరు ఏం చేసిరో, చంద్రశేఖరరావు ఏం చేసిండు, హరీష్ రావు ఏం చేసిండు, ఈటల రాజేందర్ ఏం చేయలేదు. వీళ్ళేం దుర్మార్గాలు చేసిరు, ఈయనను దుర్మార్గాలు ఆపలేదు. ఇది అధ్యక్ష వీళ్ళ గురించి సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఆర్థిక మంత్రి కానీ ఈ నివేదికలు రాశారు. అధ్యక్ష, ఒక్కొక్కరు ఏం చేసిరో, చంద్రశేఖరరావు ఏం చేసిండు, హరీష్ రావు ఏం చేసిండు, ఈటల రాజేందర్ ఏం చేయలేదు. వీళ్ళేం దుర్మార్గాలు చేసిరు, ఈయనను దుర్మార్గాలు ఆపలేదు. ఇది అధ్యక్ష వీళ్ళ గురించి. మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అధ్యక్ష, సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఆర్థిక మంత్రి కానీ ఈ నివేదికలు రాశారు. అధ్యక్ష, ఒక్కొక్కరు ఏం చేసిరో, చంద్రశేఖరరావు ఏం చేసిండు, హరీష్ రావు ఏం చేసిండు, ఈటల రాజేందర్ ఏం చేయలేదు. వీళ్ళేం దుర్మార్గాలు చేసిరు, ఈయనను దుర్మార్గాలు ఆపలేదు. ఇది అధ్యక్ష వీళ్ళ గురించి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, దాదాపు 9-10 గంటల అనంతరం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, 9 నుంచి 10 గంటల సుదీర్ఘ వాదన అనంతరం సభ అయితే నిర్వధికంగా వాయిదా పడింది. మొత్తానికైతే తెలంగాణ అసెంబ్లీలో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. సిబిఐకి కాళేశ్వరం కేసును అప్పగించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అయితే దాదాపుగా 10 గంటల పాటు సాగింది విచారణ. అసెంబ్లీ అంతా కూడా ఉదయం 9 గంటల నుంచి మొదలైన అసెంబ్లీ 4 గంటలకు కాళేశ్వరం సంబంధించిన చర్చ మొదలైంది. చర్చలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కూడా పాల్గొన్నారు. మొదటి నుంచి కూడా అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి, ఎట్లా యాక్షన్ తీసుకోబోతున్నారు, రిపోర్ట్ అంతా, పీసీ ఘోష్ నివేదిక అంతా ఇచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ విధమైన యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మొదటి నుంచి కూడా విపక్షాలతో పాటుగా అటు ఎంఐఎం కూడా డిమాండ్ చేసింది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం
మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి ప్లానింగ్, అట్లాగే డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఈ లోపాలు ఉన్నాయని ఇప్పటికే తెలిసిన నేపథ్యంలో దీనిలో చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వంలోని సంస్థలకు కాకుండా కేంద్ర ప్రభుత్వంలోని సంస్థలకు విచారణకి ఇవ్వాలనే అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే సిబిఐకి అప్పగించింది. సో దానివల్ల ఇప్పుడు ఏవైతే కమిషన్ చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా విచారణకు హాజరు కావాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.